హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో రీసెంట్ మార్కెట్ అనాలిసిస్ అండ్ కొత్తగా రాబోతున్న అప్డేట్స్ అండ్ కొత్త ఆఫర్స్ ఏమైనా ఉంటే దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. సో ఇందులో కంటెంట్ వచ్చేసి మనకి ఇదివరకు ఏవైతే రికమెండ్ చేసామో దాని యొక్క అనాలిసిస్ రిపోర్ట్ అండ్ కొత్తగా మార్కెట్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి అండ్ ఫ్యూచర్ ఇండియన్ రేట్ ఎలా ఉండబోతుంది, తర్వాత మనం ఏదైనా కొత్త ఆఫర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం దాని గురించి కూడా మనం డిస్కస్ చేస్తున్నాం అనమాట. సో మీకు ఇదివరకు తెలిసే ఉంటుంది, నేను మైండ్ స్పేస్ని రికమెండ్ చేశాను అండ్ అది ఇప్పుడు ఆగస్టు 7th లిస్టింగ్ వచ్చింది. ఈ మైండ్ స్పేస్ రిచ్ అనేది నేను 275లో రికమెండ్ చేశాము బయింగ్, అండ్ లిస్టింగ్ అయ్యేటప్పటికి మీకు 304కి వచ్చింది. అంటే విత్ ఇన్ 10 daysలో 10% ఆర్వై క్లయింట్స్కి వచ్చింది అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఛాన్స్ అనమాట ఇన్వెస్టర్స్కి. తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు, అది కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. అండ్ ఇక్కడ ఇంకో కన్ఫర్మేషన్ మనకి మార్కెట్లో వచ్చింది ఏంటంటే, మైండ్ స్పేస్కి ఇంత పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ఇంత రెస్పాన్స్ వచ్చిందండి. ఆల్మోస్ట్ మీకు 15.75 times సబ్స్క్రిప్షన్కి అప్లై చేశారు. అంటే మార్కెట్లో కమర్షియల్ ప్రాపర్టీస్కి చాలా ఇంట్రెస్ట్ ఉంది అండ్ కమర్షియల్ ప్రాపర్టీకి ఇంకా డిమాండ్ అయితే తగ్గలేదు. అండ్ నెక్స్ట్ 1-2 years మార్కెట్ కొంత డౌన్ లేదా పాండమిక్ సిచ్యువేషన్ కంటిన్యూ అయినా కూడా ఆఫ్టర్ సమ్ 3 to 4 years టైం పీరియడ్లో మీకు ఏదైతే ఇదివరకు నేను రిపీటెడ్లీ చెప్తున్నానో, ఆఫ్టర్ 3 to 4 years తర్వాతే మీకు రియల్ మార్కెట్ స్టార్ట్ అవుతుందన్నమాట. అప్పుడే మీకు ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్ అప్పుడే వస్తుంది. ఈలోగా ఏంటంటే మీకు కొంత పాండమిక్ సిచ్యువేషన్స్ లేదంటే ఇతర కారణాల వల్ల మార్కెట్ కొంత డౌన్ వచ్చు లేదా స్లో ఉంటుంది తప్ప అల్టిమేట్గా మార్కెట్ అయితే క్లోజ్ అయిపోదు, లేదంటే మార్కెట్ అయితే ఎగ్జిట్ అవ్వరు ఎవరు కూడా. సో ఈ విధంగా మీరు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు రీసెంట్ మార్కెట్లో లాస్ట్ 2 months నుంచి ఎట్లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అండ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని మనం ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నాం. ముంబైలో గత 3 నెలలుగా కరోనా కేసెస్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఆల్మోస్ట్ మీకు ఎవరు కూడా సైడ్ విజిట్ రాకపోవడం లేదంటే డీల్స్కి ఇంట్రెస్ట్ చూపించకపోవడం జరిగింది. సో ఆ కారణం వల్ల మీకు సేల్స్ అయితే 90% వరకు డ్రాప్ అయ్యేవి. కానీ ఇంట్రెస్ట్ అయితే కొంతవరకు జనరేట్ అయ్యేది. కొంత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సేల్స్ అయితే కొన్ని ప్లాట్లో జరిగాయి అండ్ ల్యాండ్స్ ప్లాట్స్లో అయితే కొంతవరకు రిజిస్ట్రేషన్ కూడా జరిగాయి అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి కమర్షియల్లో సేల్స్ అనేది చాలా స్లో అయింది అండ్ 10% వరకు డిస్కౌంట్ కూడా ముంబై రియల్టీలో ఉంది. అండ్ రెసిడెన్షియల్లో బాగా స్లో అయింది అండ్ 20% డిస్కౌంట్ అండ్ లోన్స్ మీద ఎక్స్ట్రా ఆఫర్ ప్రొవైడ్ చేశారు బొంబాయి మార్కెట్లో. ఎందుకంటే బొంబాయి మార్కెట్లో మీకు ఇన్వెంటరీ చాలా ఎక్కువ ఉంది అండ్ ప్రీ లాంచ్ ఆఫర్స్ అయితే నెక్స్ట్ 2 years వరకు కొంత స్లో ఉండొచ్చు. అండ్ ప్లాట్స్ వచ్చేసి స్లోగా ఉంది కానీ మీకు మార్కెట్లో డిస్కౌంట్ లేదు ప్లాట్స్లో. అండ్ సేల్స్ అయితే నార్మల్గా ఉన్నాయి. గత లాస్ట్ 1 month నుంచి సేల్స్ నార్మల్గా ఉన్నాయి. విల్లాస్లో మీకు ఎటువంటి డిస్కౌంట్స్ ఏం లేదు అండ్ విల్లాస్లో కూడా ఎటువంటి సేల్స్ అయితే హెవీగా లేదు, నార్మల్గా ఉంది. కానీ మీకు డిస్కౌంట్స్ అయితే ఎక్కువ రావట్లేదు. నెక్స్ట్ హైదరాబాద్ వచ్చేసి మీకు స్లోనే ఉంది మార్కెట్ అండ్ డిస్కౌంట్స్ ఎవరు కూడా ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ మార్కెట్ రెసిడెన్షియల్ కూడా మీకు స్లోనే ఉంది. లోన్స్లో కొంత ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కానీ అది అంత పెద్ద హెవీ డిస్కౌంట్ అయితే కాదు. ప్రీ లాంచ్ ప్రాజెక్ట్స్ అయితే ఇంకా 1 year పడుతుంది. కొత్త ప్రాజెక్ట్స్ ఏవైనా లాంచ్ చేయాలని ఇంకా 1.5 year వరకు కొత్త ప్రాజెక్ట్స్ అయితే రావని అనుకుంటున్నాను. అండ్ ప్లాట్స్లో అయితే మార్కెట్ సేల్స్ స్లోగానే ఉంది. ఇక్కడ కూడా ప్లాట్స్లో కూడా ఎటువంటి డిస్కౌంట్స్ లేవు అండ్ విల్లాస్లో కూడా స్లోగా ఉంది, డిస్కౌంట్స్ అయితే లేవు. సో హైదరాబాద్ మార్కెట్కి వచ్చేసి ఎటువంటి డిస్కౌంట్స్ లేకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ ఒక ఎస్టిమేషన్ జరిగి ఉందంటే విత్ ఇన్ సమ్ టైంలో మళ్ళీ మార్కెట్ అనేది పీక్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. విత్ ఇన్ 2 years తర్వాత మార్కెట్ అది పీక్లోకి రాబోతుంది. అందుకని చెప్పేసి బిల్డర్స్ లేదంటే ఈ ఓనర్స్ వాళ్ళ అసెట్స్ని ఉంచుకోవడానికి సిద్ధపడుతున్నారు తప్ప డిస్కౌంట్లు అమ్మడానికి అయితే సిద్ధపడట్లేదు. సో ఇక్కడ ఒక చిన్న అనాలిసిస్ రిపోర్ట్ కూడా మీకు నేను చెప్పబోతున్నాను. ఏంటంటే మీకు రీసెంట్గా ఎస్బీఐ లేదంటే అదర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ లేదంటే ఒక కమర్షియల్ ప్రాపర్టీ లేదా రెసిడెన్షియల్ ప్రాపర్టీకి ఎంత రిటర్న్ ఎలా వచ్చిందని చెప్పేసి ఒక 3 cities తీసుకున్నాము: ముంబై, ఢిల్లీ, బెంగళూరు. సో కంపేర్ టు లాస్ట్ 5 yearsలో మీకు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్లో మీకు 1 share ఇన్వెస్ట్మెంట్ చేస్తే 2.29 crore వచ్చింది. అండ్ ప్రాపర్టీ ఇన్ ముంబై వచ్చేసి 1.17 అండ్ ప్రాపర్టీ ఇన్ ఢిల్లీ 1.37, ప్రాపర్టీ ఇన్ బెంగళూరు 1.42 వచ్చింది. అదే ఇక్కడ అన్ని వేళలా అన్ని ప్రోడక్ట్స్ కరెక్ట్ కాదు అన్ని. ఓకే, అదే విషయం హైదరాబాద్ చూస్తే మీకు అది 3 to 4 times వచ్చింది. సో ఇక్కడ స్టాక్ మార్కెట్ ఇంపార్టెంటా, రియల్ ఎస్టేట్ ఇంపార్టెంట్ అనేది ఇంపార్టెంట్ కాదు, లొకేషన్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. అదే మ్యూచువల్ ఫండ్స్ 2018, 2019 ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళు తక్కువ రిటర్న్ గెయిన్ చేశారు.
సో ఎప్పుడు కూడా టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. సో దానికోసం సంబంధించి మనం ఇప్పుడు డిస్కషన్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు రాబోయే టైంలో ఇండియన్ మార్కెట్, హైదరాబాద్ మార్కెట్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. సో రీసెంట్‌గా మనకొచ్చిన అప్డేట్ ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్‌కి కొన్ని ఫారిన్ కంపెనీస్ అండ్ మోస్ట్‌లీ చైనా రిలేటెడ్ కంపెనీస్, మొబైల్ రిలేటెడ్ కంపెనీస్ దాదాపు ఒక 22 కంపెనీస్ కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకున్నాయి. సో అది దాదాపు 12,00,000 కోట్ల వరకు కొత్తగా ఇన్వెస్ట్‌మెంట్స్ అయితే ఇండియాలో రాబోతున్నాయి. సో ఇవన్నీ ఇండియన్ ఎకానమీని చాలా బూస్ట్ చేస్తాయన్నమాట. అండ్ ఒక ఎస్టిమేషన్ ప్రకారం ఏంటంటే ఇప్పుడున్న పర్సెంటేజ్ చూసుకుంటే మనకి $650 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అయితే జరుగుతుంది రియల్ ఎస్టేట్లో. అదే 2030కి వచ్చేసి $1,000 బిలియన్‌గా మారబోతుంది. అంటే ఇప్పుడున్న దానికి మీకు దాదాపు డబుల్ అవ్వబోతుంది. ఇప్పుడున్న దానికి దాదాపు అది మీకు 4 టైమ్స్ వస్తుంది. ఇది 2025 650 టార్గెట్ అండ్ 2030కి వచ్చేసి $1,000 బిలియన్ టార్గెట్ పెట్టుకున్నాం. అండ్ రీసెంట్‌గా మనకి ఎఫ్‌డీఐ ఇన్‌ఫ్లోస్ చూసుకున్నా కూడా గత 10, 15 సంవత్సరాలు చూసుకుంటే ఇది భారీ స్థాయిలో మీకు ఎఫ్‌డీఐ ఇన్‌ఫ్లోస్ కూడా పెరుగుతా ఉంది. సో ఓవర్ ద పీరియడ్ ఎప్పుడైనా కూడా టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. పాస్ట్ ఈజ్ నాట్ ఫ్యూచర్, ప్రెజెంట్ ఆల్సో నాట్ ఫ్యూచర్. అయితే ఎప్పుడు కూడా డెసిషన్ అనేది టైం, ఆ రోజు టైం ఎట్లా ఉంది అని చెప్పేసి దాని ప్రకారం ఇప్పుడు 2015లో ప్లాట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వాళ్ళు 2018కి వచ్చేటప్పటికి 3-5 టైమ్స్ కూడా ఎర్న్ చేశారు. అదే 2017, 2018 ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వాళ్ళు 1 టైమ్, 2 టైమ్స్ ఎర్న్ చేశారు. 2019 ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వాళ్ళకి ఎక్కువ రేటింగ్ రాలేదు. సో ఇక్కడ టైం ఫ్యాక్టర్ ఇంపార్టెంట్ అనమాట. ఏ టైంలో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం అండ్ ఎటువంటి సిచ్యువేషన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం అండ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది. సో ఈ 3 ఫ్యాక్టర్స్ మనం డిసైడ్ చేసుకొని ఇన్వెస్ట్‌మెంట్ అనేది డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ రీసెంట్‌గా మనం ఒక అనాలిసిస్ చూసుకుంటే రియల్టీ ప్రైస్ దేని మీద ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే కంప్లీట్ ఎఫ్‌డీఐ ఇన్వెస్ట్‌మెంట్స్, ఆ ఏరియా లేదంటే ఆ కంట్రీలో కొత్తగా రాబోతున్న కంపెనీస్ అండ్ ఓవరాల్ పాపులేషన్స్, గవర్నమెంట్ రిఫార్మ్స్ అండ్ లోకల్ ఇష్యూస్. సో ఈ 5 ఫ్యాక్టర్స్ అనేది రియల్ ఎస్టేట్‌లో మీకు ఇది ఎఫెక్ట్ చేస్తుందన్నమాట. కానీ అల్టిమేట్‌గా ఎప్పుడు కూడా రియల్టీ అనేది ఓవరాల్‌గా ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్‌లో ఎవర్ గ్రీన్ ప్రొడక్ట్ అండ్ ఎర్లీ డెసిషన్ అండ్ ఎర్లీ మీకు లిక్విడేషన్ జరిగే ప్రొడక్ట్. ఒకవేళ అది లొకేషన్ అనేది ప్రిఫరబుల్ లొకేషన్ అయితే. ఒకవేళ ప్రిఫరబుల్ లొకేషన్ కాదనుకుంటే అది కొద్దిగా టైమ్ టేకింగ్ ప్రొడక్ట్ అయినా కూడా యావరేజ్‌గా ఇది అల్టిమేట్ ప్రొడక్ట్ అనమాట. సో మేమైతే కొన్ని ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అది ఎప్పుడు కూడా మార్కెట్‌లో డిస్కౌంట్ లేనప్పుడు కూడా మేము ఆఫర్ ప్రొవైడ్ చేస్తాం. డిస్కౌంట్ ఉన్నా కూడా మా ప్రైసెస్ అనేది ఎప్పుడు కూడా మార్కెట్‌లో బెస్ట్ ప్రైస్. ఇదివరకు మా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ విషయం తెలిసే ఉంటుంది. సో మార్కెట్‌లో మా ప్రైస్ అనేది ఎప్పుడు కూడా అల్టిమేట్ బెస్ట్ ప్రైస్ ఉంటుంది. డీల్స్ కూడా బెస్ట్ డీల్స్ ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్‌లో ఎవరు కూడా డిస్కౌంట్స్ ఏమి ఇవ్వట్లేదు. కానీ మేము కొద్దిగా బెస్ట్ ఆఫర్స్ అయితే మా క్లయింట్స్‌కి ఇవ్వబోతున్నాం. సో అక్కడొచ్చేసి మీకు నార్సింగ్ ఏరియాలో ఒక విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రెడీ టు మూవ్ విల్లాస్. అండ్ దుండిగల్లో ఫ్రీలాన్స్ విల్లా ప్రాజెక్ట్స్ ఉంది. అండ్ కమ కమర్షియల్ హైటీ హబ్స్ లేదా కమర్షియల్ స్పేసెస్‌లో కూడా బెస్ట్ ప్రైజెస్ మనం ఇస్తున్నాము. అండ్ కొత్తగా ఫార్మ్ ల్యాండ్స్ కాన్సెప్ట్ కూడా మేము ప్లాన్ చేస్తాం. దట్టు అంటే నార్మల్‌గా ఏదో ఒక చిన్న చిన్న ఫార్మ్ ల్యాండ్స్ కాకుండా కొన్ని ఎకరాస్‌లో ప్లాన్ చేస్తున్నామన్నమాట. దట్టు ఎవరికైతే ఫుల్ టైమ్ అగ్రికల్చర్‌కి ఇంట్రెస్ట్ ఉంటుందో అట్లాంటి వాళ్ళకి ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్. ఫార్మ్ ల్యాండ్స్ ఎప్పుడు కూడా మీకు రిటర్న్ ఎక్స్‌పెక్ట్‌లో ఫార్మ్ ల్యాండ్ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఫార్మ్ ల్యాండ్స్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ఎక్స్‌పెక్ట్‌లో ఉండాలి. అండ్ ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో ఫార్మ్ ల్యాండ్స్‌కి చాలా డిమాండ్ అయితే ఏర్పడింది. ఇది కేవలం రిటర్న్ బేస్డ్‌గా కాదు, కేవలం ఒక ఇంట్రెస్ట్ అండ్ ఫ్యూచర్ సేఫ్టీ కోసమే చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారనమాట. సో ఇట్లా అని చెప్పి మేము ఈ ప్రోడక్ట్ కూడా టేకప్ చేసామనమాట. ముందుగా చెప్తే ఇప్పుడు విల్లాస్ వచ్చేసి మనకి నార్సింగ్ ఏరియాలో 2.5 షేరు. సో ఎవరైనా ఉంటే వాళ్ళు డైరెక్ట్‌గా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ మీకు డైరెక్ట్‌గా పంపడం జరుగుతుంది. ఇక ఫార్మ్ ల్యాండ్స్‌కి వచ్చేసి మీకు ఇదివరకు చెప్పా కదా! 1000 స్క్వేర్ యార్డ్ మినిమమ్ పెట్టుకోవచ్చు. అండ్ ఎకరాస్‌లో మాక్సిమం పెట్టుకుంటే బెటర్‌గా ఉంటుంది. అంటే ఇది ఓన్లీ ఒక రెగ్యులర్‌గా సీరియస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది బెటర్ ప్రొడక్ట్ అనమాట. ఏదో కొని ఇన్వెస్ట్‌మెంట్ చేసాం రిటర్న్ వచ్చిందని కాకుండా సీరియస్‌గా దాన్ని మేనేజ్ చేయడం, లేదంటే వేరే వాళ్ళ ద్వారా మేనేజ్ చేసుకొని దాన్ని ఒక ప్రాఫిటబుల్ బిజినెస్‌గా అనుకునే వారికి ఇదొక మంచి ప్రొడక్ట్. అండ్ మేమైతే ప్రిఫరబుల్ లొకేషన్స్ యాదాద్రి అండ్ మొయినాబాద్‌లో చూస్తున్నాము. అండ్ ఫర్దర్ కన్ఫర్మేషన్ కోసం మీరు డైరెక్ట్‌గా కాంటాక్ట్ చేయాల్సి వస్తుంది.
సో నేను రిపీటెడ్గా చెప్తాను, ఎప్పుడు కూడా ప్రాపర్టీ లేదంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేది డైవర్సిఫికేషన్ చేయాలి. అన్ని మొత్తం అమౌంట్ ఒక దగ్గర పెట్టకుండా డిఫరెంట్ ప్రోడక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయొచ్చు. షేర్స్, రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్ఫామ్స్ అండ్ టైం టు టైమ్ మన అసెట్స్ లేదంటే ఇన్వెస్ట్మెంట్ని డైవర్సిఫై చేస్తూ ఉండడం వల్ల మనకి రిటర్న్ అనేది పెరుగుతూ పోతుంది, కాంపౌండ్ అవుతూ ఉంటుంది అండ్ సేఫ్ జోన్లో ఉంటాం. సో మా సర్వీసెస్ ఎప్పుడు కూడా వెల్త్ క్రియేటర్స్కి ఉంటాయి అండ్ వెల్త్ క్రియేటర్స్ ఎవరైతే లాంగ్ టైంలో మంచి రిటర్న్ రావాలనుకునే వాళ్ళు డెఫినెట్లీ మాకు కాంటాక్ట్ చేయండి అండ్ మీ వెల్త్ క్రియేట్ అవ్వడానికి మేము డెఫినెట్గా సపోర్ట్ చేస్తాము. అండ్ వన్ మోర్ థింగ్, మేము ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ డీల్సే టేకప్ చేస్తాము, నో అదర్ థింగ్స్. అదర్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ ఎవరు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ డీల్స్ టేకప్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్.